రిఫార్మర్స్కే ఎక్కువ వాల్యూ ఉంటుంది ప్రపంచంలో ఎక్కడైనా. ఎందుకంటే వాళ్ళ జీవిత చరమాంకం మొత్తం కూడా ఒక సోషల్ రిఫార్మ్స్ కూడా పనిచేస్తారు. కాబట్టి ఈ ప్రభుత్వాలు, ఈ పార్టీలు వాళ్ళని అప్పుడే తెచ్చుకునే పనిలో ఉంటుంది. వాళ్ళ మీద, ఆ పార్టీల మీద నమ్మకాలు ఉన్నాయి కాబట్టి, ఆ పార్టీలు ఎప్పుడు ప్రజలకు మోసమే చేస్తాయి కాబట్టి, ఒక మంచి వాడిని మనం పక్కన పెట్టుకుంటే మనకు మంచి పేరు వస్తుంది అనేటటువంటి ఒక ఆశాభావంతో ఈ సోషల్ రిఫార్మ్స్ అందరినీ కూడా పక్కన పెట్టుకునే ప్రయత్నం చేస్తారు. నాడు అంబేద్కర్ గారికి కూడా రాజ్యాంగం రాసే అవకాశం ఎందుకు ఇచ్చారంటే ఆయన గొప్ప సోషల్ రిఫార్మర్. ఆయన హంటర్ కమిషన్ నుంచి మొదలు పెడితే మాంటేక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణ నుంచి ప్రతి ఒక్క దగ్గర కూడా పేద ప్రజల పక్షాన, బలహీన వర్గాల పక్షాన పనిచేసిన వ్యక్తి కాబట్టి అంబేద్కర్ని తీసుకుపోయి, ఆయనంత మేధావి లేడు కాబట్టి ఆయనతో రాజ్యాంగం ఈ దేశానికి రాయించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ విషయంలో అంబేద్కర్ గారికి అఘనత లేదు. ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నాం అంటే ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ ఆర్టికల్ 19, మనకు రిజర్వేషన్ వచ్చినాయంటే ఆర్టికల్ 16.5, 15.4 ఇలాంటి అనేక సంస్కరణలు తీసుకొచ్చి బలహీన వర్గాల కోసమే ఈ రాజ్యాంగం రాసేటట్టుగా ఏర్పాటు చేసిన వాడే అంబేద్కర్. అందుకని అంబేద్కర్ గారి ఫోటోని కరెన్సీ నోట్పై ముద్రించాలని మా పెద్ద